చెడు వ్యసనాలకు బానిసై కన్న కూతురిని హతమార్చాడు తండ్రి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శివారెడ్డి అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై తన ఇంటి పక్కన ఉంటున్న మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. తండ్రి వేరే మహిళతో వీడియో కాల్ మాట్లాడుతుంటాన్ని కూతురు గమనించింది. ఇది గమనించిన తండ్రి ఇంట్లో చెబుతుందనే భయంతో నిద్రిస్తున్న కుమార్తెను చంపేశాడు. మృతదేహాన్ని ప్రియురాలి ఇంట్లో మంచం కింద పడేశాడు. తర్వాత శివారెడ్డి ఏవి తెలియనట్లు బాలికను వెతుకుతున్నట్టు నటించాడు. తన కూతురు అదృశ్యమైందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివారెడ్డి ప్రియురాలి ఇంటి తాళం పగలగొట్టి చూస్తే మంచం కింద బాలిక మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. చెడు వ్యసనాలకు బానిసై కన్న కూతురిని హతమార్చాడు తండ్రి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. శివారెడ్డి అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై తన ఇంటి పక్కన ఉంటున్న మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా మహిళలతో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. తండ్రి వేరే మహిళతో వీడియో కాల్ మాట్లాడుతుంటాన్ని కూతురు గమనించింది. ఇది గమనించిన తండ్రి ఇంట్లో చెబుతుందనే భయంతో నిద్రిస్తున్న కుమార్తెను చంపేశాడు. మృతదేహాన్ని ప్రియురాలి ఇంట్లో మంచం కింద పడేశాడు. తర్వాత శివారెడ్డి ఏవి తెలియనట్లు బాలికను వెతుకుతున్నట్టు నటించాడు. తన కూతురు అదృశ్యమైందని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శివారెడ్డి ప్రియురాలి ఇంటి తాళం పగలగొట్టి చూస్తే మంచం కింద బాలిక మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు.